మెయిన్గా మన వాళ్ళకు స్కాములను అసలు దగ్గర రాకుండా చేసుకోవాలంటే ఏమన్నా ఒకటే అన్ని అన్వాంటెడ్ లింక్స్ని దురాశతో ఓపెన్ చేయొద్దు. సెకండ్ ఓటీపీ షేర్ చేయొద్దు. ఈ రెండు చేయగలిగితే మీకు అసలు ఇప్పుడు మేము 8 సంవత్సరాలు బట్టి వాడుతున్నాం, ఎక్కడ సమస్య రాలేదు మాకు ఇంతవరకు. అందరు వాడుతుంటే ఏం సమస్య లేదు. మన జాగ్రత్త మనకు ఉండాలి. కానీ ఏముందంటే ఎవరు అవార్డు వచ్చింది, లేకపోతే నీకు ఇంత డబ్బులు ఇస్తాను, నీ అకౌంట్ నెంబర్ ఇవ్వు అనగానే అకౌంట్ నెంబర్ ఇచ్చేయడం, డీటెయిల్స్ ఇవ్వడము. మనం ఏమి ఎక్కువైనా అవసరం లేదు. అకౌంట్ నెంబర్ అయితే క్లిక్ చేస్తాం, ఆటోమేటిక్గా ఫోన్లో డీటెయిల్స్ అన్ని వాళ్ళకి వెళ్ళిపోతాయి, సెకండ్స్లో వెళ్ళిపోతాయి అవి కూడా. ఇంకా నేను దాచిపెట్టా ఇంతమందిలా కాదు కదా. డిజిటల్ కమ్యూనికేషన్ వెరీ ఫాస్ట్ అనమాట. నువ్వు ఎంత ఫాస్ట్గా వాడుకుంటావో హ్యాకర్స్ అంతకంటే ఫాస్ట్గా వాడతారు. కాబట్టి ఎట్టి పరిస్థితి కూడా మనము ఇష్టం వచ్చిన లింకులు ఓపెన్ చేయొద్దు, ఓటీపీ ఇవ్వకూడదు ఎవరికి. అవి రెండు ప్రికాషన్ తీసుకుంటే చాలా వరకు సమస్యలు ఉండవు. ఇంకోటి ఏంటంటే మనకు సాధ్యమైనంత వరకు ఫైనాన్షియల్ లిటరసీలో ఎక్కువ మంది ఎడ్యుకేటెడ్ కాకపోవడం వల్ల ఫైనాన్షియల్ ఆర్థిక స్వాతంత్రం అనేది తక్కువగా ఉంటుంది అని అనుకోవడం. కానీ చాలామంది ఇప్పుడు ఏంటంటే ఎవరెవరు సతంగా వ్యాపారం చేసుకుంటారు కాబట్టి, ఎవరెవరు వ్యవహారాలు చేసుకుంటారు కాబట్టి కొంచెం అంటే తక్కువ చదువుకున్న వాళ్ళు మాత్రం కొంచెం ఇబ్బంది పడవచ్చు ఎట్లా ఆపరేట్ చేయ దాంట్లో. మిగతా వాళ్ళంతా మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆపరేట్ చేసుకుని ఎలాంటి సమస్య లేకుండా ఇదైపోతుంది. మళ్ళీ తర్వాత ఈ పీఓఎస్ మెషిన్స్ ఉంటాయి కదా, పీఓఎస్ మెషిన్ ద్వారానే అవుతుంది మనకు క్రెడిట్ కార్డు కానీ పాయింట్ ఆఫ్ సేల్ మెషిన్, దాని ద్వారా మన పేమెంట్ ఇదైపోతుంది. క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు కానీ వాడచ్చు, ఇది కూడా వాడచ్చు. అప్పుడు ఇవన్నిటి కూడా చాలామంది కూడా పీఓఎస్ మెషిన్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఈ క్యూఆర్ కోడ్ ద్వారా పేమెంట్స్ అవుతుంటుంది. దాని ద్వారా ఇంచుమించు 75% మంది తీసుకున్నా కానీ వాళ్ళు వాడట్లేదు. కొందరు ఓకే క్యూఆర్ కోడ్ తీసుకున్నా కానీ కొంతమంది వాడట్లేదు, కొందరు వాడుతున్నారు. వాడడం వాళ్ళకేమో ఆ బెనిఫిట్ వస్తుంది. కాకపోతే ఎందుకంటే అడ్వాంటేజ్ ఏంటంటే ఈ క్యూఆర్ కోడ్ తీసుకుని దాన్ని డిజిటల్ పేమెంట్స్ చేసినప్పుడు అక్కడ ఆ ట్రాన్సాక్షన్ రికార్డ్ అయినప్పుడు వాళ్ళకు ఆ ట్రాన్సాక్షన్ మీద లోన్ దొరికే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బ్యాంకులు కానీ ఇప్పుడు సపోజ్ కూరగాయలు అమ్ముకుంటారు, రోజు 5-6 వేలు అమ్ముతారు అనుకోండి. 5-6 వేలు అంటే నెలకు 1.5 లక్ష, సంవత్సరానికి ఎంత అవుతుంది? ఇంచుమించు ఒక 20 లక్షల సేల్స్ అవుతుంది. 20 లక్షల సేల్స్ ఏంటంటే దాని మీద ఒక 15% 20% లోన్ ఇచ్చే అవకాశం దాని మీద ఉంటాయి అన్నమాట. టర్న్ ఓవర్ మీదకి వెళ్ళి ఇచ్చే అవకాశం బ్యాంకర్ ప్రిఫర్ చేస్తారు అనమాట. డిజిటల్ ట్రాన్సాక్షన్ ఉంటే లోన్ కూడా ప్రిఫర్ చేస్తారు. సెక్యూరిటీ లేకుండా, ఈ సెక్యూరిటీ లేకుండా ఇస్తారు. మాక్సిమం 50,000 ఇస్తారు, అంతకంటే ఇవ్వరు. కానీ వీళ్ళు చిన్న వాళ్ళకి పాలు అమ్ముకుని, పూలు అమ్ముకుని, కూరగాయలు అమ్ముకుంటే, ఐస్ క్రీమ్ అమ్ముకుంటే వాళ్ళకి, ఇలాంటి అందరికీ కూడా చిన్న వాళ్ళు ఎప్పుడు రోజుకి 5,000 10,000 తీసుకునే అవసరం ఉన్న వాళ్ళు కూడా ఇబ్బంది లేకుండా లోన్ దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి డిజిటల్ పేమెంట్ ద్వారా మెయిన్ ఏంటంటే లోన్ ఈజీగా దొరుకుతుంది. ఇక సమస్యలు ఏముంటాయంటే ఒక్కోసారి కనెక్టివిటీ సరిగా లేనప్పుడు, మన ఫోన్ యొక్క సర్వర్ ప్రాబ్లం ఉన్నప్పుడు, ఒక్కోసారి ప్రాబ్లం ఉన్నప్పుడు ట్రాన్సాక్షన్ ఫెయిల్యూర్ అవుతుంది. అంటే మనం తీసుకునే తన అకౌంట్ కరెక్ట్ లేకపోయినా, ఆ పాన్ కార్డుకు ఆధార్ కార్డుకు లింక్ కాకపోయినా కానీ, మనకు తర్వాత ఫోన్ నెంబర్ వాళ్ళు సరిగా ఆ ఫోన్ వాడకపోయినా కానీ ట్రాన్సాక్షన్ ఫెయిల్యూర్ అవకాశం ఎక్కువగా ఉంటుంది. అసిస్టెడ్ పేమెంట్ మోడ్స్ అని ఉంటుంది, బిఏపీ మెషిన్స్, పిఓసి మెషిన్స్ అని ఎన్నో రకాలుగా మనకు ఈ డిజిటల్ పేమెంట్స్కి అవకాశం ఉంటుంది అన్నమాట. తర్వాత గ్రీవెన్స్ రిజల్యూషన్ మెయిన్ ప్రాబ్లం. సమస్య వచ్చిందనుకోండి, మన అకౌంట్ డెబిట్ అయింది, వాళ్ళకి తీసుకున్న క్రెడిట్ కాదు, ఎవరికి పంపించిన క్రెడిట్ కాలేదు, ఎవరిని అడగాలి? అది అన్ని ప్లాట్ఫామ్ మీద ఉంటుంది గ్రీవెన్స్. ఇట్లా ఇప్పుడు వాళ్ళు ఏం చేసి ఇమీడియట్గా మెసేజ్ వస్తాం మనకు, వాళ్ళ పేమెంట్ క్రెడిట్ కాకపోతే వెయిట్ ఫర్ 48 అవర్స్ కానీ 36 అవర్స్ కానీ ద అమౌంట్ విల్ బి ఆటోమేటికలీ క్రియేటెడ్ అని వచ్చేస్తుంది. బై మిస్టేక్ మాకు అక్కడ చేరకపోతే, లేకపోతే రిసిపియంట్ అకౌంట్ క్లోజ్ అయిపోయింది, లేకపోతే వాళ్ళు ఇన్ఆపరేటివ్ ఉన్నా కానీ అక్కడ కూడా ద ట్రాన్సాక్షన్ ఫెయిల్ అని వస్తుంది మనకు. ద అమౌంట్ విల్ బి క్రియేటెడ్ యూ ఇన్ షార్ట్ 24 అవర్స్ కానీ 48 అవర్స్ కానీ వచ్చేస్తుంటాయి. ఇంకోటి అన్నిటికీ ముఖ్యమైనది ఫ్రాడ్స్ జరగడానికి మెయిన్ కారణం ఏంటంటే రాంగ్ పని చేయడం. అమౌంట్ 10,000 ఇప్పుడు 1,000 రూపాయలు ఇస్తే 10,000 వేసింది అనుకోండి, మన మిస్టేక్ అది వెళ్ళిపోతుంది. అదే మాదిరిగా అందుకని వెరిఫై చేసుకోవాలి. ఒక పర్సన్ బయలు ఇంకో ఫోన్ ఒక చెల్లించి ఇంకోలో చెల్లించినా కానీ, ఒక నెంబర్ బయలు ఇంకో నెంబర్ చెల్లించినా కానీ నష్టం జరిగే అవకాశం ఉంటుంది. మన ఆధార్ కార్డు ఫోన్ కార్డు లింక్ అయిపోయినా, తీసుకునే వాళ్ళకు ఆధార్ కార్డు ఫోన్ కార్డు లింక్ అయిపోయినా ఈ యొక్క సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. తర్వాత కొద్దిమందికి డిజిటల్ అవేర్నెస్ ఎట్లా వాడాలనే విషయం కరెక్ట్ తెలియదు. వాడకున్నా కానీ వేరే వాళ్ళకి తీసుకుంటారు, ఆపరేట్ చేయడం తప్పవుతుంది. కొన్నిసార్లు కరెక్ట్ చేసే విధంగా నాలెడ్జ్ ఉండకపోవచ్చు. దానివల్ల కూడా ఒక్కోసారి నష్టం జరిగే అవకాశం ఉంటుంది. తర్వాత ఎప్పుడైతే ఫ్రాడ్ కాల్స్కు మనం
నెంబర్స్ కానీ లేకపోతే మన ఆథరైజేషన్ కానీ లింక్ చేసినప్పుడు ఖచ్చితంగా మనకు డబ్బు పోయే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మన డీటెయిల్స్ మొత్తం వాళ్ళకి వెళ్ళిపోయి మనకు సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకోటి అన్సోలిసిటెడ్ కాల్స్. ఓకే. మనకు డిజిటల్ నెంబర్ మనకు అటాచ్ అయ్యింది, మనకు అకౌంట్ అయింది, డిజిటల్ నెంబర్ అటాచ్ అయినప్పుడు ఈ డిజిటల్ పేమెంట్ ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా మన డాటాని ఒకరికి అమ్మేసుకుంటాయి అనమాట. అమ్మేసుకుంటే ఆడుకొని అధికారం ఇస్తే వాళ్ళకి. వాళ్ళు ఏం చేస్తారంటే మీకు లోన్ కావాలా, లేదా ప్లాట్గా అమ్ముతారా, ప్లాట్గా ఉంటారా, లేకపోతే మీకు ఈ స్కీమ్లో ఆఫర్ ఉంది, ఇవన్నీ ఫోన్లు చేస్తారనమాట. దానివల్ల అన్సోలిసిటెడ్ కాల్స్ అనేది చాలా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. మనం ఇది ఎంత వాడినా కంటే అంత ఎక్కువగా మనకు కాల్స్ వచ్చి మనం డిస్టర్బ్ చేసే అవకాశం ఉంటుంది. మన పని లేకుండా మనం డిస్టర్బ్ చేయడము, అవసరం లేకున్నా కానీ అది చేయడం అని చెప్పని ఉంటుంది. దాని కొరకు సెంట్రల్ గవర్నమెంట్ ఎన్నో పద్ధతులు తీసుకొచ్చింది. సేఫ్ అండ్ సెక్యూర్ ఇంటర్పోలబుల్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ అనేది తీసుకొచ్చి దీని ద్వారా ఈ యొక్క అన్సోలిసిటెడ్ కాల్స్ లేకపోవడం, తర్వాత ఫ్రాడ్ చేసే అవకాశం తగ్గడం, సైబర్ క్రైమ్స్ తగ్గడం, తర్వాత అన్వాంటెడ్ పీపుల్ మనకు డీటెయిల్స్ అడగకపోవడం, అడిగే పరిస్థితి రాకపోవడం, ఇలాంటివన్నీ తీసుకుంటే గవర్నమెంట్. అయినా కానీ కొందరికి తెలియక ఏదో వాళ్ళు చెప్పేశారు కదా, అడిగారు కదా అని చెప్పి చేయడం వల్ల ఓటీపీ ఇవ్వడం కానీ, లింక్ ఇవ్వడం కానీ, లింక్ క్లిక్ చేయడం కానీ, ఈ గూగుల్ పేమెంట్స్ కానీ చేయడం వల్ల పెద్ద పెద్ద అమౌంట్ చేయకూడదు ఎప్పటికి కూడా. ఇంకో ప్రికాషన్ తీసుకోవాల్సింది ఏంటంటే మన ఎక్కడైతే యూపీఐ పేమెంట్స్ అకౌంట్ అటాచ్ అయి ఉంటుందో ఆ అకౌంట్ బ్యాలెన్స్ తక్కువగా ఉంచుకోవాలి, ఎప్పుడు ఎక్కువగా ఉంచుకోకూడదు. అంటే 15,000, 20,000 కంటే 30,000 కంటే ఎక్కువ ఉంచుకోకూడదు. మిగతా అకౌంట్లో ఉంచుకోండి, అవసరం మన దాంట్లోకి దీంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి. అంతేగాని లక్షల బ్యాలెన్స్ ఉంచుకొని ఆ అకౌంట్ గూగుల్ పే వాడితే మాత్రం ఖచ్చితంగా హ్యాకర్స్కు ఆ గూగుల్ పే అనేది ఒక జరుగుతలేదు, కానీ హ్యాకర్స్కు దొరికే అవకాశం ఉంటుంది. మన ఇన్ఫర్మేషన్ అంతా దొరికి మన అకౌంట్లో డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. బట్ ఎప్పుడు తక్కువగా బ్యాలెన్స్ ఉంచండి ఆ గూగుల్ పే అటాచ్ ఉన్న అకౌంట్లో. మిగతా బ్యాంక్ దాంట్లో ఎలాంటి ప్రాబ్లం ఉండదు, చేసుకోవచ్చు. ఇంకోటి పెద్ద అమౌంట్స్ మాత్రం ఖచ్చితంగా మీ లిమిట్ని 2,000, 3,000, 5,000కే లిమిట్ పెట్టుకోండి. అంతకంటే ఎక్కువ ట్రాన్సాక్షన్ రాకుండా పెట్టుకుంటే మనకి నష్టం జరిగినా 2,000, 3,000, 5,000 ఒకటి నష్టం జరుగుతుంది. కానీ మీరు అన్లిమిటెడ్ పెట్టింది అనుకోండి, మీరు 1,00,000 ఉంటే 1,00,000 పోతే 2,00,000 బ్యాంక్లో ఉంటుంది. కాబట్టి ట్రాన్సాక్షన్ లిమిట్ పెట్టాలి, అమౌంట్ ఎంత అనేది, తర్వాత ప్రికాషన్ తీసుకోవాలి. ఇది తీసుకుంటే మన గూగుల్ పేమెంట్ సేఫ్గా ఉంటుంది. ఇంకా అప్డేటెడ్ అవుతుంది, ఎంత అప్డేట్ అయినా కానీ మన జాగ్రత్త లేకపోతే మాత్రం ఖచ్చితంగా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. వీటన్నిటికీ కూడా ఒకవేళ సైబర్ క్రైమ్లో మన డబ్బు పోతే ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక ఫోన్ నెంబర్, అటాచ్డ్ ఫోన్ నెంబర్ సైబర్ క్రైమ్కు కంప్లీట్ చేయొచ్చు. అదేవిధంగా హోమ్ మినిస్ట్రీలో కూడా ఒక ప్లాట్ఫామ్ తయారు చేశారు, మనము కంప్లీట్ చేయొచ్చు. దాని ద్వారా మనకు అమౌంట్ వితిన్ 30 మినిట్స్లో చేస్తే రిటర్న్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే మనం బై మిస్టేక్ జరిగిన ట్రాన్సాక్షన్ కానీ లేకపోతే ఫ్రాడ్ జరిగినా కానీ మన అకౌంట్ అన్వాంటెడ్గా డెబిట్ అయినా కానీ 30 మినిట్స్ అంటే హాఫ్ అన్ అవర్ లోపల చేస్తే, అరగంట లోపల చేస్తే ఖచ్చితంగా మనకు అమౌంట్ రిటర్న్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అదే మన బ్యాంకులకు ట్రాన్సాక్షన్ చేసి మనం ఏమైనా డెబిట్ గూగుల్ పే పేమెంట్ చేయగానే మనకు మెసేజ్ చేస్తుంది. మనకు ఆ మెసేజ్కి ఆన్సర్ చేయగలిగితే మనకు ఆ మెసేజ్ ప్రకారము మనం ఆ బ్యాంక్ యాప్లో కంప్లీట్ కూడా చేసే అవకాశం ఉంటుంది. ఈ విధంగా డిజిటల్ పేమెంట్స్కు సేఫ్ అండ్ సెక్యూర్ ఉంది, కానీ నెగ్లిజెంట్కి మాత్రం సేఫ్టీ లేదు. నెగ్లిజెంట్గా ఉన్నా, కేర్లెస్గా ఉన్నా కానీ, అశ్రద్ధతో ఉన్నా కానీ, తప్పు చేస్తే మాత్రం ఖచ్చితంగా నష్టపోయే అవకాశం ఉంటుంది.